మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ కోసం అయితే విలేందు నియోజకవర్గం నుంచి మన డాక్టర్ శంకర్ నాయక్ గారు ఆశిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. వారితో ఒక రెండు విషయాల్లో తెలుసుకుందాం ఎంట్రీ రూపంలో. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఆశిస్తున్నారా? చెప్పండి. మహబూబాద్ పార్లమెంట్ టికెట్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఆశిస్తున్నాం. రీజన్ ఉన్నాయి దానికి. ఒక ఏంటంటే మాకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 గిరిజన అసెంబ్లీ సీట్లు 4 ఆదివాసులకు ఇచ్చారు. ఈసారి మాకు రిప్రజెంటేషన్ లేదు. ఇల్లందు సీటు కూడా ఆదివాసులకు కేటాయించడం జరిగింది. అసెంబ్లీలో పోయింది కాబట్టి న్యాయం చేయవలసిన బాధ్యత ఏఐసిసి పెద్దలది. మాకు రిప్రజెంటేషన్ లేదు. అందుకనే ధర్మమైన న్యాయమైన హేతుబద్ధమైన డిమాండ్ ఏంటంటే ఈ ఒక్క నియోజకవర్గాల నుంచే మహబూబాద్ సీట్ కేటాయించాలి. గత 3 సార్లు ఈ వరంగల్ జిల్లా వాళ్ళకే ఇచ్చారు. మాకు డెఫినెట్గా ఈసారి డెఫినెట్గా కేటాయించాలి అని డిమాండ్. మీరు కాంగ్రెస్ పార్టీ తరపున నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించి ఉన్నారనే విషయం అయితే కనిపిస్తూ ఉంది. దాని మీద మీరు అంతకుముందు ఏమైనా రేవంత్ రెడ్డి గారైనా సరే, భట్టి విక్రమార్ లాంటి సీతక్క లాంటి ఏమైనా హామీ ఇచ్చారా? ఏమైనా పదవులు ఇస్తామని హామీ ఇచ్చేయడంతో చేస్తున్నారా, మీ సొంతంగా చేస్తున్నారు? ఇది మంచి క్వశ్చన్ అండి. గతంలో 2017లో కూడా మేము హరిప్రియ, రేఖాకాంతరావు వనమాని గెలిపించుకున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. సరే, వాళ్ళు పోయిన తర్వాత ఆ 5 సంవత్సరాలు 3 నియోజకవర్గాలకు పార్టీని మోసాం, పనిచేసాం. మేము మా యొక్క ప్రతిభను చూసి ఏమన్నాం. కానీ అక్కడ ఒక సీనియర్ నాయకుడు టీఆర్ఎస్ నుంచి వచ్చారు, జడ్పీ చైర్మన్ వచ్చారు కోరం కనకయ్య. ఆయన గౌరవించుకోవాలంటే మేము కూడా సరే, మా పరిస్థితి ఏంటని అడిగితే మీరు ఎంపీకి వెళ్దురు, మీరు చదువుకున్న వ్యక్తి, దేశాల్లో ప్రతిభ ఉన్న వ్యక్తి, మీరు జాతికి అవసరం, పార్టీకి అవసరం, మీకు ఎంపీ అవకాశం ఇస్తానని దీపా దాస్ మున్సి గారు ఆ రోజు మాకు మాట ఇచ్చారు. ఏ కాలం, ఎంత టైం అవుతుంది? ఇప్పుడు మన జరిగే మొన్న అసెంబ్లీ ముందు ఎలక్షన్ ముందు నెల ముందే మాకు అన్నారు. మేము అందుకనే పార్టీ మారలేదు, పార్టీకి ఎగనెస్ట్ చేయలేదు, పార్టీకి కష్టపడ్డాం. ఈరోజు ఇల్లందులో గెలిచిందంటే మా బంజారా కమ్యూనిటీ, మా కమ్యూనిటీ, మేము. అదేవిధంగా కొత్తగూడెం జిల్లా సిపిఐకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్న, ఈరోజు మీరు కొత్తగూడెంలో ఎవరు లేరు, వెనకబడి మోసుకొని సాంబశివరాన్ని మా చేతుల్లో గెలిపించాం. సో మేము పని చేసాం. మీరు రిపోర్ట్ తీసుకోండి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి, సర్వేలు చేయించుకోండి. మా యొక్క పనితనం చూసి సీటు ఇవ్వమంటున్నాం. ఇది మహబూబాద్ సీటు. మహబూబాద్లో కూడా మాకు రైతు చట్టాల మీద కొట్లాడినాం, కార్మిక చట్టాల మీద కొట్టినాం, ఇండస్ట్రియలైజేషను, ఉపాధి హామీల గురించి మాకు సబ్జెక్ట్ తెలుసు, కొట్లాడుతున్నాం. మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా పార్టీ డెవలప్ అవుతుంది, గిరిజనులు డెవలప్ అవుతారు, ఇండస్ట్రీస్ వస్తాయి. ఆ ఉద్దేశంలో టికెట్ కేటాయించమంటున్నాం. దానికి ఇల్లందు నియోజకవర్గంలో 32 మంది ఎమ్మెల్యే టికెట్కే ఆశించారు. దాంట్లో ఒకటి ఇటు చూసి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కొరం కనకాయకి ఇవ్వడం జరిగింది. మీరు కూడా మొత్తం ఎస్టీ రిజర్వేటర్ కావడం వల్ల మీరు కూడా ఒక విషయం అప్పటికే చర్చించారు. మొత్తం ఎస్టీ రిజర్వేటర్కి ఎస్టీకే ఇవ్వాలన్న అక్కడ కోయకి ఇచ్చారు. ఇది మొత్తానికి మీరు ఉన్న 32 మంది అయినా మీకు సపోర్ట్ చేస్తారు అక్కడ? 100%. ఇప్పుడు ఆల్రెడీ మా శంకర్ నాయక్ తమ్ముడు వచ్చాడు, శ్రవంతి మేడం ఆన్ ద వే ఉన్నారు. సో వీఆర్ యునైటెడ్ కాబట్టి పార్టీ కమిట్మెంట్. ఈరోజు హైయెస్ట్ 50,000 మెజార్టీతో కోరం కనుక గెలిపించారంటే మా సింగరేణి ట్రేడ్ యూనియన్ ఉంది, మా జాతి ఉంది, మేము అందరం సపోర్ట్ చేశాం. క్యాండిడేట్ని చూడలేదు. అక్కడ పార్టీ కమిట్మెంట్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కావాలనే ఉద్దేశంతో పనిచేశాం. సో ఆ పని చూసి రిజల్ట్ చూపించాం. ఆ రిజల్ట్ చూసిన పనితనం చూసి మాకు సీట్ కేటాయించమంటున్నాం. సో అక్కడ మేము డిఫరెంట్ కోయా లంబడి అన్నారు, 1-2 కళ్ళు కాబట్టి మనకి. అదేవిధంగా రేవంత్ రెడ్డి అన్నారు, ఈ ఎస్టీ జాతిలో కోయా లంబడిని నాకు 2 కళ్ళు లాంటి అంతా మేము పని చేస్తున్నాం. కాబట్టి ఒక కన్ను న్యాయం జరిగింది, ఇంకో కన్ను అయినా మాకు న్యాయం చేయమంటున్నాం. మీకు అర్థమైంది కదా? రైట్, థ్యాంక్ యూ. ఏంటంటే ఇప్పుడు ఉన్న 6-7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఎంపీ టికెట్ అంటే అది మామూలు విషయం కాదు. మొత్తం 6-7 కాన్స్టిట్యున్సీలో మీకు పట్టు ఉందంటారా? ఇప్పుడు డోర్నాకల్లో పట్టుందా? మేము చెప్పాను కదా, డోర్నాకల్ మరిపేడ బంగ్లాలో మేము ఇంకో 10 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాం. నేను డాక్టర్ రంగా గారు. మీ మహబూబాద్లో మీకు తెలియకుండానే ఇక్కడ గర్భగుడి హాస్పిటల్, సురక్ష హాస్పిటల్, ధరణి హాస్పిటల్ అనేక సర్జరీ చేశాం. నర్సంపేటలో డాక్టర్ భారతి, డాక్టర్ ఉజ్వల హాస్పిటల్ 10 సంవత్సరాలు పనిచేస్తున్నాం. అదేవిధంగా శారదా హాస్పిటల్ ములుగు అక్కడ చేస్తున్నాను. అఖిల హాస్పిటల్ చెర్ల, మీకు ఈ పేరే ఉంటుంది, చెర్ల. భద్రాచలంలో భారతి మేడం, తర్వాత రమేష్ చంద్ర హాస్పిటల్. నా హాస్పిటల్ ఓన్గా శ్రీనివాస్ హాస్పిటల్ ఇల్లందులో ఉంది. మనుగురులో స్వాతి హాస్పిటల్ ఉన్నది. రామచంద్ర నాయక్ ప్రచారంలో నేను ఉన్నాను, ప్రచారం పాల్గొన్న పని కూడా చేశాను నేను. రామచంద్ర నాయక్ ఆ వీడియోస్ మీకు ఇస్తాను. 7 నియోజకవర్గాల్లో పట్టు ఉందంటారు. 100% పట్టు ఉంది, సబ్జెక్ట్ ఉంది.
ఈ 7 నియోజకవర్గాల్లో భౌగోళికంగా 42 మండలాలు, 4 మున్సిపాలిటీలు, 4 జిల్లాలు, 7 ఎమ్మెల్యేలు, మొత్తం డేటా ఉంది. పబ్లిక్ పంచాయతీలు సహా 800 పంచాయతీలు, 1600 బూతులు. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ డిక్లేర్ ఐడియా. మాకు మీరు ఏ భాషలో మాట్లాడడం, ఇంగ్లీష్లో మాట్లాడతాం, హిందీలో మాట్లాడతాం, భాషలో మాట్లాడతాం, కోయా భాష కూడా వచ్చు. వీ కెన్ స్పీక్ ఇన్ కోయా భాష. ప్రధానంగా ఇప్పుడు దాదాపుగా 25 నుంచి 35 సంవత్సరాల నుంచి ఇటు బెల్లయ్య నాయక్ గారు అయితే ఉద్యమంలో ఉన్నాడు. దాంతోపాటు ఒక LHPC అనేది ఒక సంస్థలో పనిచేస్తున్నారు. ఇటు బలరాం నాయక్ అన్నారు. ఇది మొత్తంగా ఇటు చూస్తూ ఉంటే ఇటు ప్లేన్ ఏరియా నుండి నెహ్రూ నాయక్ ఉన్నారు. ఈ దాదాపు ఒక 3-4 అయితే కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్నారు. ఎంపీ టికెట్ కావాలని. వీళ్ళని కాదని మీరు కూడా ఉద్యమకారులు కొంత డాక్టరేట్లో పనిచేస్తున్నారు. దీన్ని అన్ని బ్యాలెన్స్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్ మీకు ఇస్తుందంటారా అనే దాని మీద ఒక 2 విషయాలు చెప్పండి. మేము ఇదే క్వశ్చన్ AICC వాళ్ళు కూడా అడిగారు. మంచి క్వశ్చన్ ఢిల్లీలో అడిగారు. మేము మా పెద్దన్న పోరిక బలరాం గారిని గౌరవించుకుంటాం. సో ఆయనకి మంత్రి పదవి, గిరిజన శాఖ మంత్రి ఆయనకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు అన్నట్టు బెల్లయ్య నాయక్ ఆదివాసీ వైస్ చైర్మన్, వీ రెస్పెక్ట్ హిమ్. అతనికి ట్రైకార్ చైర్మన్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. మనకి నెహ్రూ నాయక్ ఓన్లీ డోర్నకల్ వరకు ఉన్నారు. వారికి ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీకు ఆల్రెడీ బంజారా నుండి ఈ డిస్టిక్లో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. బంజారా కమ్యూనిటీ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. మీ కోటా కంప్లీట్ అయిపోయింది. మాకు రిప్రజెంటేషన్ లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు కానీ పినపాక భద్రాచలం వాళ్ళకి మా బంజారాకి రిప్రజెంటేషన్ లేదు. మాకు అవకాశం కావాలి. భౌగోళికంగా మాకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి. వాళ్ళకి కేటాయించిన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, వాళ్ళకి ఇవ్వండి. కానీ ఎంపీ మాత్రం ఈసారి మాకే రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడైనా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రధానంగా చెప్తుంది ఒకటే. మొత్తంగా చూస్తూ ఉంటే అంతకుముందు ఒక 4 నియోజకవర్గాల్లో అసలు ఎస్టీకి రిజర్వేడ్లో ఉన్న మహబాద్ కాన్ఫరెన్స్లో అయితే ఎస్టీకి ఇవ్వలేదనే ఒక విషయం అయితే చెప్తున్నారు మన శంకరనాయక్ గారు. మొత్తంగా చూస్తూ ఉంటే ఒక గిరిజనులకు మర్చిపోయింది కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా అయితే అన్న భావన అయితే కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా ఇప్పుడు డోర్నగర్ కాన్ఫరెన్స్లో ఇటు రామచంద్ర నాయక్ నాకు చాలా దగ్గర స్నేహితుడు అని కూడా చెప్తా ఉన్నాడు. ఇటు చూస్తూ ఉంటే ఇల్లేందు నా కాన్ఫరెన్స్లో ఉంది, అటు భద్రాచలం నా కాన్ఫరెన్స్లోనే ఉంది. కాబట్టి నాకు 4-5 నియోజకవర్గాలు అయితే పట్టుంది. మిగతా 2 నియోజకవర్గాల్లో మా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నాకు ఎంపీ టికెట్ ఇస్తే నేను గెలుస్తానని ఒక ధీమాయుక్తం అయితే చెప్తున్న విషయం అయితే కనిపిస్తుంది. మొత్తంగా నేను ఇక్కడ మహబూబాద్ నియోజకవర్గం నుంచి ఇక్కడ అనంతరం గుడి దగ్గర నుంచి ఫేస్ టు ఫేస్ అందరి టీవీ ప్రతినిధి సీతారాంతో.